హాయ్ గైస్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఐసీటీ క్యూ జోన్స్, ఎవ్రీథింగ్ అబౌట్ ఐసీటీ క్యూ జోన్స్, వాల్యూమ్ టైమ్స్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, అసలు కిల్ జోన్స్ ఎందుకు ఇంపార్టెంట్ ట్రేడింగ్‌లో? ఓకే. కిల్ జోన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ కిల్ జోన్ టైమ్స్‌లో మనకి స్మార్ట్ మనీ యాక్టివ్‌గా ఉంటదండి. స్మార్ట్ మనీ ఈస్ నథింగ్ బట్ బిగ్ ప్లేయర్స్. ఓకే. ఆ వాల్యూమ్ టైమ్స్, సెషన్ ఓపెన్ టైమ్స్‌లో ఆ స్మార్ట్ మనీ చాలా యాక్టివ్‌గా ఉంటది. సో ఆ టైంలో మనకి మార్కెట్‌లో చాలా వాలటాలిటీ, వాల్యూమ్ ఒస్తది. సో, ఆ వాల్యూమ్ ఒచ్చినప్పుడు మనకి లిక్విడిటీ అంటే పార్టిసిపెంట్స్ అందరూ చాలా యాక్టివ్‌గా ఉన్నప్పుడు మనకి లిక్విడిటీ అనేది జనరేట్ అవుతది. సో, స్మార్ట్ మనీ ఆ లిక్విడిటీ ఆర్ ఇన్‌ఎఫిషియన్సీస్ వాటిని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తది. సో, అందుకే మనకి క్యూ జోన్స్ అనేవి మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే వాలటాలిటీ ఉంటది, లిక్విడిటీ ఉంటది, ప్రిడిక్టబుల్ ప్యాటర్న్స్ మనం చార్ట్‌లో అబ్జర్వ్ చేస్తే ప్రతి మంత్ కనీసం ఒక 7-8 డేస్ మనకి ప్రిడిక్టబుల్ ప్యాటర్న్ మార్కెట్‌లో జనరేట్ అవుతా ఉంటది. ఓకే. సో, అది ఎలానో మనం ఎగ్జాంపుల్స్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఆ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్ మనం చూస్తే మనకి హెడేక్ ఉండదన్నమాట. మార్కెట్ పైకెళ్తుందా? కిందకెళ్తుందా? ఎటెళ్తుంది అనే హెడేక్ ఉండదు. ఆ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయాలంతే. ఆ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసి మన ఐస్‌ని ట్రైన్ చేయాలన్నమాట. ఆ ప్యాటర్న్స్ మనం రికగ్నైజ్ చేసేలాగా. ఓకే. అండ్ ఎకనామిక్ డేటా అండ్ న్యూస్ రిలీజెస్. ఈ కిల్ జోన్స్ టైమ్స్‌లో మనకి మేజర్ న్యూస్ ఎన్ఎఫ్‌పి గాని, సిపిఐ గాని, పిపిఐ గాని, ఇంట్రెస్ట్ రేట్స్ గాని, ఇవి ఎఫ్ఓఎంసి గాని, ఇవి జనరేట్ అవుతా ఉంటాయి. సో, వీటి వల్ల మార్కెట్‌లో మనకి వాల్యూమ్ లిక్విడిటీ చాలా ఎక్కువొస్తది. సో, ఈ టైంలో మూవ్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో, అలాంటప్పుడు మనం ఈ టైమ్స్‌లో ఈ కిల్ జోన్ టైమ్స్‌లో ట్రేడ్ చేస్తే మనకి బిగ్ మూవ్స్ అంటే ఈజీ ట్రేడ్స్ మనం రికగ్నైజ్ అండ్ తీసుకునే అవకాశం ఉంటది. సో, ఇంకా ఈ క్యూ జోన్స్ ఏంటంటే సెషన్స్. క్యూ జోన్స్ ఇస్ నథింగ్ బట్ సెషన్‌లో ఉండే హై వాల్యూమ్ టైమ్స్. వీటిలో ఏమవుతది సెషన్స్ మనకి ఇప్పుడు సపోజ్ ఆసియా సెషన్, లండన్ సెషన్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్కసారి సెషన్ కంటిన్యూ అవ్వచ్చు. ఏషియా సెషన్ డైరెక్షన్‌లో లండన్ ఎళ్ళొచ్చు. ఒక్కొక్కసారి రివర్స్ అవ్వచ్చు. సో, ఇలాంటి ప్యాటర్న్స్ మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు మనకి కంటిన్యూయేషన్ ట్రేడ్స్ అండ్ రివర్సల్ ట్రేడ్స్ తీసుకునే ఒక అపార్చునిటీ వస్తదనమాట. అండ్ ఈ క్యూ జోన్స్ వల్ల ఇంకో బిగ్ యూజ్ ఏంటంటే, మనం ఓవర్ ట్రేడింగ్ చేసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు లండన్ సెషన్ ట్రేడర్ అనుకోండి. లండన్ క్యూ జోన్ ట్రేడర్ అనుకోండి. ఆ లండన్ క్యూ జోన్స్ స్పెసిఫిక్‌గా 2, 3 అవర్స్ టైమ్‌లో మీరు కూర్చుంటే, మీరు ఏషియా సెషన్, న్యూయార్క్ సెషన్ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఏ టైమ్ ఫ్రీ ఉంటే ఆ టైమ్‌లో ఆ క్యూ జోన్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని, మీరు ఆ 2, 3 అవర్స్ విండోలో మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే. అలాగని ఓవర్ ట్రేడింగ్ ఉండదనమాట. సో, దీస్ ఆర్ ద బెనిఫిట్స్. సో, అసలు ఈ కిల్ జోన్స్ టైమింగ్స్ ఏంటి? ఇండియన్ టైమ్స్ మన ఇండియన్ టైమింగ్స్‌లో వాటి టైమ్ ఏంటి? అనేది మనం చూద్దాం. సో, దానివల్ల మీకు చార్ట్స్ ఎలా సెలెక్ట్ చేయాలి? ఏ టైమ్‌లో మనకి డే లైట్ సేవింగ్స్ చేంజ్ అవుతాయి? సో, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ ఇది చూడండి. సో, ఇవి కిల్ జోన్స్ మనకి. ఇది ఏషియా కిల్ జోన్, ఇది లండన్, న్యూయార్క్, లండన్ క్లోజ్. 4 కిల్ జోన్స్ మనకి మేజర్‌గా ఐసీటీలో ఉండేటివి. అండ్ ఫ్యూచర్స్ ఇండిసీస్ నాస్డాక్ అండ్ ఎన్‌క్యూ ఇవి ట్రేడ్ చూస్తుంటే మీకు న్యూయార్క్ ఓపెన్ ఉంటది. న్యూయార్క్ సెషన్ ఓపెన్ ఓకే. ఇది 9:30 ఏఎం న్యూయార్క్ టైమ్. సో, ఇందులో 2 మళ్ళీ. ఒకటి న్యూయార్క్ టైమ్, ఇండియన్ టైమ్. ఇది ఇండియన్ టైమ్‌లో నేను చెప్తాను. ఇది న్యూయార్క్ టైమ్. న్యూయార్క్ టైమ్‌లో 2 ఉంటాయి. ఒకటి యూటీసీ -4 అండ్ యూటీసీ -5. సో, ఇప్పుడు ఈ వీడియో చేసే రోజు మనకున్నది యూటీసీ -4. మీరెప్పుడైనా ఒకవేళ మీరు కిల్ జోన్స్ ట్రేడ్ చేస్తున్నట్టయితే మీ టైమింగ్స్‌ని న్యూయార్క్ టైమ్‌లో సెట్ చేసుకొని పెట్టుకోండి. సో, మీకు ఈజీ అవుతది చార్ట్స్‌లో చూడడానికి. ఓకే. సో, యూటీసీ -4 మనకి 9థ్ మార్చ్ అంటే సెకండ్ సండే ఆఫ్ ద మార్చ్ నుండి 2 నవంబర్, ఫస్ట్ సండే ఆఫ్ ద నవంబర్ వరకి మనకి యూటీసీ -4 టైమింగ్స్ ఉంటాయి. ఓకే. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్‌లో న్యూయార్క్ టైమ్. ఓకే. అండ్ ఇక్కడ 2 నవంబర్ అంటే ఫస్ట్ సండే ఆఫ్ ద నవంబర్ నుండి 9థ్ మార్చ్ అంటే సెకండ్ సండే ఆఫ్ ద మార్చ్ వరకి మనకి యూటీసీ -5 ఉంటది. సో, అకార్డింగ్ టు థిస్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి టైమింగ్. ఓకే. ఇప్పుడు యూటీసీ -4 ఇప్పుడు ఈరోజు ఎంత డేట్ 27థ్ అక్టోబర్. ఇంకా మనకి 2 నవంబర్ రాలేదు. ఓకే. 2 నవంబర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ యూటీసీ -5కి చేంజ్ అయింది. అంతేగాని టైమింగ్స్ ఏం చేంజ్ కావు ఇక్కడ. న్యూయార్క్‌కి టైమింగ్స్. మన ఇండియాలో చేంజ్ అవుతది మళ్ళీ. ఓకే. ఇండియాలో 1 అవర్ ఫ్రంట్ వచ్చేస్తది. ఓకే. సో, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం.
ఇక్కడ యూటీసీ -4 న్యూయార్క్ ఈ రోజుకి. సో, ఇక్కడ 2 నవంబర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ యూటీసీ -5 అవుతది. సో, అకార్డింగ్ టు థట్ మనం చేంజ్ జేసుకోవాలి. ఓకే. సో, ఏషియా కిల్ జోన్ అనేది మనకి 8 పీఎం నుంచి 10 పీఎం వరకి. ఓకే. 8 పీఎం నుంచి 10 పీఎం వరకి. అండ్ లండన్ సెషన్ అనేది 2 ఏఎం నుంచి 5 ఏఎం వరకి. ఓకే. ఇవన్నీ న్యూయార్క్ టైమింగ్స్. ఓకే. న్యూయార్క్ సెషన్ అనేది మనకి 7 ఏఎం నుంచి 10 ఏఎం వరకి. ఆ టైమింగ్స్ ఇండియాలో చూసుకుంటే మనకి 8 పీఎం న్యూయార్క్‌లో ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ 5:30 ఏఎం అవుతా ఉంటది. ఓకే. సో, ఈ 5:30 ఏఎం ఇండియన్ టైమ్. సో, ఇవన్నీ మనం ఆహ్, న్యూయార్క్ టైమ్ నుంచి ఇండియన్ టైమ్‌కి కన్వర్ట్ చేసామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ మీరు న్యూయార్క్ ఏఎం ట్రేడర్ అనుకోండి సపోజ్. 7 ఏఎం టు 10 ఏఎం మనకి న్యూయార్క్ టైమ్‌లో మనకి న్యూయార్క్ కిల్ జోన్ వాల్యూమ్ టైమ్ ఉంటది. సో, ఆ టైమింగ్ ఇండియాలో వచ్చేసి 4:30 పీఎం ఈవినింగ్. ఓకే. 4:30 పీఎం ఈవినింగ్ నుంచి 7:30 పీఎం వరకి మనకి ఆ టైమింగ్స్ ఉంటది. ఓకే. సో, ఈ టైంలో మీరు ఒకవేళ మీరు న్యూయార్క్ సెషన్ ట్రేడర్ అయితే ఈ టైంలో మీరు ట్రేడ్స్ చూడొచ్చు. ఓకే. ఇది ఎన్‌వైఎస్‌సి ఓపెన్ ఏంటి అంటే 9:30 ఏఎం. ఇది మనకి ఫ్యూచర్స్‌లో చాలా యూజ్ అవుతది. ఇది 9:30 ఏఎం న్యూయార్క్ టైమ్ మనకి ఇండియాలో 7 పీఎం. సో, 7 పీఎంకి మీరు చార్ట్స్ ముందు కూర్చుంటే మీరు మంచి స్కాల్ప్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. 8:30 ఏఎం నుంచి తర్వాత 11, 12 వరకి. ఓకే. సో, అదన్నమాట. సేమ్ ఇది యూటీసీ -4లో మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ యూటీసీ -5 ఇది ఎప్పుడు చేంజ్ అయ్యిద్ది? 2 నవంబర్. ఓకే. 2 నవంబర్ ఫస్ట్ సండే ఆఫ్ ద నవంబర్‌కి మనకి ఇక్కడ యూటీసీ -4 నుంచి యూటీసీ -5కి చేంజ్ అవుతది. సో, ఇలా చేంజ్ అయినప్పుడు మన ఇండియన్ టైమ్ చేంజ్ చేంజ్ అవుతది. ఇక్కడ న్యూయార్క్ టైమ్‌లో మనకి ఏం చేంజ్ ఉండదు. సో, కిల్ జోన్స్ టైమింగ్ సేమ్ 2 ఏఎం టు 5 ఏఎం, 2 ఏఎం టు 5 ఏఎం ఇదేం చేంజ్ కాదు. కానీ మన ఇండియన్ టైమ్‌లో 1 అవర్ ఫ్రంట్ వచ్చేస్తది. ఫ్రంట్ అంటే ఏంటి ఇక్కడ సపోజ్ లండన్ సెషన్ మనకి 11:30 ఏఎంకి స్టార్ట్ అయిందనుకోండి ఇండియాలో. ఇక్కడ యూటీసీ -5 చేంజ్ అయినప్పుడు ఇక్కడ 2 ఏఎం అంటే 10:30 ఏఎంకి స్టార్ట్ అవుతది. ఓకే. దట్స్ ఇట్. అంతే తేడా. సో, ఇక్కడ మనకి న్యూయార్క్ సెషన్ మనకి యూటీసీ -4లో ఉన్నప్పుడు 7 ఏఎం అంటే 4:30 పీఎం ఈవినింగ్ స్టార్ట్ అయిందనుకోండి. ఇక్కడ మనకి యూటీసీ -5లో ఉన్నప్పుడు 7 ఏఎం అంటే 3:30 పీఎంకి 1 అవర్ ముందు స్టార్ట్ అవుతది. ఓకే. సేమ్ అన్నిటికి అంతే. సో, మరి బ్రదర్ కిల్ జోన్స్ మనం ఎలా ట్రేడ్ చేయాలి? కిల్ జోన్స్ మీరు ఎలా ట్రేడ్ చేయాలి అనే ఐడియా మీకు ఉండాలంటే మీకు డైలీ ప్రొఫైల్స్ తెలిసి ఉండాలి ఫస్ట్. డైలీ ప్రొఫైల్స్ గురించి నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. సపోజ్ ద క్లాసిక్ డైలీ ప్రొఫైల్. సపోజ్ ఈరోజు మన బయాస్ బుల్లిష్ అనుకోండి సపోజ్. ఓకే. సో, ఇది బుల్లిష్ క్యాండిల్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఈరోజు. ఓకే. సపోజ్ బుల్లిష్ క్యాండిల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు మనం కిల్ జోన్ ఇప్పుడు మీరు సపోజ్ లండన్ ట్రేడర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఏషియా స్టార్ట్ అయింది. నేనెప్పుడు ఏషియాలో ట్రేడ్స్ చూడను మాక్సిమం. ఇక్కడ ఏషియా మనకు స్టార్ట్ అయింది. ఏషియా నార్మల్‌గా ఒక కన్సల్టేషన్ ఇస్తది ఎప్పుడైనా. ఈ ప్యాటర్న్‌లో ఏషియా కన్సల్టేషన్ ఇస్తది. లండన్ కిల్ జోన్ ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఓకే. ఇక్కడ మనకి సపోజ్ లండన్ ఓపెన్ అయింది. ఇది మనకి లండన్ లైన్. ఓకే. 2 ఏఎం మనం డిస్కస్ చేసుకున్నాం కదా! కిల్ జోన్. ఇక్కడ మనకి లండన్ ఓపెన్ అయ్యి దీని కింద ఇక్కడ మనకి ఏషియా కింద మానిప్యులేషన్ ఇచ్చి మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఇచ్చి బుల్లిష్ సైడ్ ఎళ్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి 5 ఏఎంకి మనకి ఇక్కడ లండన్ కిల్ జోన్ క్లోజ్ అయిపోయింది. ఓకే. లండన్ కిల్ జోన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ప్లస్ ప్రైస్ మనకి ఒక రిట్రేస్‌మెంట్ ఇచ్చిందనుకోండి సపోజ్ ఇలాగా. మనకి న్యూయార్క్ ఎప్పుడు ఓపెన్ అయ్యిద్ది? 7 ఏఎంకి. సో, ఇది న్యూయార్క్ ఇక్కడ సపోజ్ 7 ఏఎం అనుకోండి. ఓకే. 7 ఏఎంకి మనకి న్యూయార్క్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం ఏదన్నా మనకి 1 అవర్‌లో గాని, 15 మినిట్స్‌లో గాని ఏమన్నా మనకి పీడిఆర్ఎస్ దొరికితే మనం ఇక్కడి నుంచి కంటిన్యూయేషన్ ట్రేడ్స్ చూడొచ్చు. ఇది న్యూయార్క్. ఓకే. 10 ఏఎం వరకి. అలాగా. హోప్ యూ అండర్‌స్టాండ్. ఇదొక క్లాసిక్ మార్కెట్ ప్రొఫైల్. డైలీ మార్కెట్ ప్రొఫైల్. ఈ డైలీ క్యాండిల్ అనేది మనకి ఇట్లా ఫార్మ్ అవుద్ది. ఓకే. ఈ ప్రొఫైల్స్‌లా ఇది ఏషియా. ఓకే. ఇది ఏషియా. ఇది లండన్. అంటే ఏషియా అక్యుములేషన్, లండన్ మానిప్యులేషన్, న్యూయార్క్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మన టార్గెట్స్‌ని మీట్ అవ్వడానికి. ఓకే. ఇదొక క్లాసిక్ బై డే. ఓకే. సెల్ డే మనకి సేమ్ రివర్స్‌లో అంతే. సో, ఇలా మీరు కిల్ జోన్స్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సపోజ్
న్యూయార్క్ ట్రేడర్ అనుకోండి. మీరు లండన్‌లో ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కన్ఫర్మేషన్ కోసం లండన్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి న్యూయార్క్‌లో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు లండన్ ట్రేడర్ అనుకోండి. ఇక్కడ మీకు ఏషియా కింద మానిప్యులేషన్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ డైరెక్ట్ మానిప్యులేషన్ దగ్గర మీరు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను లండన్ ట్రేడ్ చేయను బ్రదర్, నేను న్యూయార్క్ చేస్తానంటే, న్యూయార్క్‌లో ఇక్కడ కన్ఫర్మేషన్ చూసుకొని మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. సో, అలాగనమాట. అలా మనం కిల్ జోన్స్‌ని, వాల్యూమ్ టైమ్స్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, అలా ఈ కిల్ జోన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏషియా మనం ఎప్పుడు ట్రేడ్ చేయం నార్మల్‌గా. ఏషియా అనేది మనకి కన్సల్టేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కొన్ని సార్లు ఇది మనకి ఎక్స్‌పాన్షన్ కూడా ఇవ్వచ్చు. ఎక్స్‌పాన్షన్ ఇచ్చినప్పుడు మనం అకార్డింగ్ టు ఆ ప్రొఫైల్ మనం ఎలా ట్రేడ్ చేయాలో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో, కానీ క్లాసిక్ బై డే ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను మీకు. ప్రతిసారి ఇలా జరుగుతదని రూల్ లేదు. జస్ట్ ఒక డైలీ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతది, ఒక బిగ్ డైలీ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతదనేది ఇది ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇలా మనం కీ జోన్స్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. కీ జోన్ టైమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బిగ్ మూవ్స్ చూసారా? ఇక్కడ ఏషియా ఆహ్, మనకి నార్మల్‌గా ట్రేడ్ చేయం కాబట్టి ఇది మనం రేంజ్ అనుకుంటే ఇది మనకి లండన్‌లో, న్యూయార్క్‌లో ఆ టైమ్స్‌లో స్పెసిఫిక్ టైమ్స్‌లో 2 ఏఎం నుంచి 5 ఏఎం వరకి, ఇక్కడ 5 ఏఎం నుంచి మళ్ళీ 7 ఏఎం వరకి ఇది జస్ట్ రిట్రేస్‌మెంట్. ఓకే. అండ్ ఇక్కడ 7 ఏఎం నుంచి 10 ఏఎం వరకు మనకి ఎక్స్‌పాన్షన్. మళ్ళా ఇది లండన్ క్లోజ్ అనేది మనకి జస్ట్ ఒక కన్సల్టేషన్, ఇక్కడ డే క్లోజ్ అయిపోయింది. ఓకే. అలాగనమాట. సో, ఇలా మనం చీజెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, డైలీ ప్రొఫైల్స్ మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను. అన్ని డైలీ ప్రొఫైల్స్ అనేటివి ఎలా ఫార్మ్ అవుతాయి? ఎలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలాంటి ట్రేడ్స్ కోసం చూడొచ్చు అనేది నేను దాని మీద వీడియో చేస్తాను. అంతవరకు ఇది క్లియర్‌గా అండ్ ఐ మీన్ ఈ టైమింగ్స్ అనేటివి క్లియర్‌గా మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ సూన్. ఓకే. టేక్ కేర్.